నాకిప్పుడు 80వ సంవత్సరం వచ్చిందండి. నిండిపోయింది. నేను, వెంకయ్య నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళతో నేను పోల్చుకుంటున్నాను కాదు. మేమంతా ఒక వయస్సు వాళ్ళమే. వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. కాస్త ఏజ్ తక్కువ చెప్పుకోవడం ఒక ఫ్యాషన్. నేను కొంచెం ఎక్కువ చెప్పుకోవడం ఫ్యాషన్. ఇంకా ఎక్కువ చెప్పుకుందామని ఉంది కానీ ఎందుకులే, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. చాలామంది అంటున్నారు, నేను పెట్టే వీడియోలు చూసి కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే రకరకాలు రంగు బాగేశారా ముసల్లంజా కొడక అని ఒకడు. కొంతమంది నేను కుర్రాడు అనుకుంటున్నారేమో మరి. పెళ్ళాల మీద, నా కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. నాకు భార్య లేదండి. ఏదో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఉద్యోగానికి ముందు, ఉద్యోగంలో ఉండగా, ఉద్యోగం తర్వాత కూడా సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది నాకు. రాజకీయ పాండిత్యం అన్న కానీ ప్రవేశం ఉంది, సామాజిక అవగాహన ఉంది, మంచి ఆలోచన ధోరణి ఉంది. బేసిక్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. చాలా విషయాలు అబ్జర్వ్ చేసే శక్తి నాకుంది. తర్వాత ఇష్యూ బేస్ మీద మాట్లాడతాను తప్ప నాకు పార్టీ లేదు. పార్టీలో పనిచేసిన వాడిని కానీ కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన వాడిని. నేను మాట్లాడే మాటలను బట్టి ఎవడికి తోచిన విధంగా వాడు, నువ్వు ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు, పేటీఎం అంటే సమస్యల మీద స్పందించడం కానీ దాంట్లో అవగాహన లేనటువంటి ప్రతి వెధవ కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఇదొక సరదా అయిపోయింది. దానివల్ల నష్టమేం లేదు. మీ సభ్యత, మీ సంస్కారం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు పెరిగిన విధానం, మీ కుటుంబ యొక్క నేపథ్యం మాకు గుర్తొచ్చి నవ్వుకుంటాం తప్ప ఏం లేదు. ఒకటి, సభ్యతగా మాట్లాడడం, సమాజం మీద అవగాహన నేర్చుకోవడం, సమస్యల మీద అవగాహన నేర్చుకోవడం, దాన్ని ప్రశ్నించడం, సాధించడం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు మాట్లాడడం నేర్చుకోండి. కార్యోన్ముఖంగా మనం కూడా పనిచేయచ్చు. నేను చేసిన వాడిని కార్యోన్ముఖంగా. కానీ ఈ వయసు రీత్యా బోధన మాత్రం ఎక్కువ చేస్తుంటాం. కార్యోన్ముఖంగా మేము దూకేది కొంచెం తక్కువగా ఉండవచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోకుండా అవాకులు చవాకులు అనేటువంటి వెధవల్లారా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా మిత్రులు చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. ఎక్కువగా ఫేస్బుక్లో పెడుతున్నాను. ఫేస్బుక్ కాదు ప్లీజ్, యూట్యూబ్లో చూడుతుండే. అది మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇకపైన నా మిత్రులందరూ కూడా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా యొక్క కామెంట్స్ కానీ, నా యొక్క విధానాలు కానీ మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. విధవలందరికీ చాలా చాలా శతకోటి దండాలు. మిత్రులందరికీ నన్ను ఎంకరేజ్ చేయమని శతకోటి నమస్కారాలు.